అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందని విశాఖ రూరల్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సరగాడం చిన్న అప్పలనాయుడు అన్నారు. పెందుర్తి గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు చిన్న అప్పలనాయుడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతిల్లుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సరగాడం నరసింహమూర్తి, నూకరత్నం, అర్చన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఇల్లు పంపిణీ చేస్తుంటే ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళు ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. ఇన్ని సంవత్సరాలకి మా ఇల్లు కళ నెరవేరింది అనేటటువంటి ఈ ఆనంద బాష్పాలు చూస్తుంటే మా నాయకులందరికీ ఎంతో సంతోషంగా ఉంది. కొన్ని ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టి అద్దెల్లో ఉండి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు బట్టి ఇల్లు కట్టుకోలేని కొంతమంది, వీళ్ళకి ఈవేళ ₹1 కట్టకుండా ఈవేళ ఫ్రీ ఇల్లు. గత ప్రభుత్వంలో అయితే 20 సంవత్సరాల పాటు నెలకు 2,000 చొప్పున ఒక పక్క అసలు ఒక పక్క వడ్డీ రెండూ కలిపి చెల్లించేటటువంటి కార్యక్రమం ఉంది గత ప్రభుత్వంలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కట్టకుండా ఇవాళ ఆ టిట్కో ఇల్లు నాణ్యమైనటువంటి సుమారు 25-30 లక్షలు విలువ చేసేటటువంటి ఇల్లుని ఫ్రీగా ఇస్తే ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో ఆనందంగా మాకుంది. ఇటువంటి నాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. అతి తక్కువ టైంలోనే ఈ 2 సంవత్సరాల లోపే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళు కింద చేస్తున్నటువంటి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చూసాం గత ప్రభుత్వంలో ఆయన ఇల్లు పట్టాలో పట్టా అర్బన్లో ఇవ్వలేదు. ఇవ్వకుండా హైకోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొస్తున్నాడు ఆయన. ఇల్లు ఇవ్వద్దు, ఇల్లు పట్టాలు ఇవ్వద్దని. ఇది ఎక్కడైనా న్యాయమా, ధర్మమా ఆలోచించండి. 5 సంవత్సరాల పాటు అధికారులు ఉండి పని చేయలేక చేతకాక మీరుంటే ప్రీతమ ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, ప్రజల నాటి తెలిసినటువంటి ముఖ్యమంత్రి పాదయాత్రలో తను ప్రజల యొక్క కష్టాలు చూసి చలించిపోయి ఈవేళ పథకాలు రూపకల్పన చేసి ఇంప్లిమెంటేషన్ చూస్తుంటే మీరు వారవలేక ఆయన ఎదుగుదల చూసి అసూయపడి ఈ విధంగా కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొస్తారా? దేశంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంఘటనలు కానీ దాఖలాలు కానీ ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఇది పద్ధతిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పార్టీలో ఉన్నాను, సీనియర్ అని చెప్తున్నారు. మీరు మీ సీనియారిటీని ప్రజలకు మంచి కార్యక్రమాలు ఉపయోగపడేందుకు మీరు ఉపయోగించండి తప్పించి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజలు నాకు ఓట్లు వేయలేదు, వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఇంకా ఇప్పటికే పేకల్లోతు కూరిపోయి ఉన్నారు మీరు మీ పార్టీ మీరును. రేపు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఇంకా డిపాజిట్లు కూడా దక్కేటటువంటి కార్యక్రమం లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.